కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల సస్పెన్షన్ ని ఉపసంహరించుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వైద్యుల సస్పెన్షన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట లఖావత్ మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఎలుక ఘటనలో వైద్యుల్ని బాధ్యులుగా చేసి సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. రోగికి సేవలందించడమే వైద్యుల వృత్తి అని శానిటరీ ఏజెన్సీ నిర్వాహకుల్ని బాధ్యుల్ని చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే వైద్యులు సస్పెన్షన్ ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాల్ని దశలవారీగా చేస్తామని తెలిపారు. డాక్టర్ వెంకట లఖావత్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. ఏదైతే కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. పేషెంట్ ఎలుకలు వచ్చిన సందర్భంగా కాకపోతే ఏంటంటే డాక్టర్లని దాన్ని బాధ్యత వహిస్తూ వాళ్ళని సస్పెండ్ చేయడము చాలా విచారకరమైన విషయము. ఐసీయూలో డాక్టర్లు, సిస్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు తప్ప ఈ ఎలుకల బెడద చూడడము లేదా ఎలుకల్ని ఏ విధంగా ప్రాధోడము ఈ మా కెరీర్లో సిస్టంలో లేదు. యాక్చువల్లీ దీనికి నైతిక బాధ్యత వహించవలసింది ఏజెన్సీ, శానిటేషన్ సిబ్బంది, దాని ఏజెన్సీ సంబంధించిన వాళ్ళు నైతిక బాధ్యత వహించాలి. దానికి డాక్టర్లను బాధ్యులు చేస్తూ సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరం. ఈ విషయంలో మేము విడతల వారీగా మా పోరాటం మేము సాగిస్తాము. వాళ్ళకి మేము సంఘీభావం ప్రకటిస్తున్నాము. దాంతోపాటు ఇప్పుడు మా ఓపీకి చాలామంది క్యాజువాలిటీకి కోతులు, కుక్కలు కలిసి వస్తున్నాయి. ఇన్ని కుక్కల కాటుకు ఎంతమంది మున్సిపాలిటీ సిబ్బంది సస్పెండ్ చేశారు? ఈ కోతుల బెడద కూడా బాగుంది. కోతుల బెడదకి ఏ వెటర్నరీ డాక్టర్ని సస్పెండ్ చేశారు? ఒక బ్రిడ్జి కూలిపోయింది, ఏ కాంట్రాక్టర్ని సస్పెండ్ చేశారు? ఏ ఇంజనీర్ని సస్పెండ్ చేశారు? దీనికి ఎందుకు డాక్టర్లని బాధ్యులు చేస్తూ సస్పెండ్ చేస్తున్నారు? దీన్ని ప్రభుత్వం కొంచెం ఆలోచించాలి. ఈ సస్పెండ్ చేసిన వాడిని వెంటనే వెనక్కి తీసుకోవాలి, వెంటనే వాళ్ళ విధులను తీసుకోవాలని కోరుతున్నాను.